నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు? ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకే రక్షణ లేదు. సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా. 3,000 మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులు ఇవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం, ఉపాధి కల్పించే ప్రభుత్వం, అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. సిపిఎస్ కి ఇంతకు తణుకులో చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి, ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం, మాట్లాడతాం అసెంబ్లీలో. ఇంత వైసీపీ 151 మంది సభ్యులు, 30 పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు. నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో. మీరు ఊహించుకోండి, ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్, చక్కని డిబేట్స్, పరిష్కార మార్గాలు కూటమి ప్రభుత్వం రాగానే 2024 మే 14 నుంచి మనకు జూన్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం, బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు. ఒక సమస్య చెప్తే మేము ఒళ్ళొంచుకొని పనిచేస్తాం. మీరు ఒక సమస్యను మా దృష్టికి తీసుకొస్తే రోడ్ల మీదకి అహిర్నిశలు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు అనుభవజ్ఞులతోటి, ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని బలమైన పదంతో మార్గంలో నడిపించిన సీనియర్ నాయకులు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను.